హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సెకండ్ మోడల్ పేపర్ చూద్దాము. ఫస్ట్ మోడల్ పేపర్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, మెహర్గర్కు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? భారతదేశంలో క్రీస్తుపూర్వం 7000కు చెందిన ఏకైక నవీన శిలాయుగ ప్రాంతం. ప్రపంచంలోనే తొలిసారిగా పత్తిని పండించారు. భారతదేశంలోని తొలి కుమ్మరి చక్రము ఇక్కడ బయటపడింది. ప్రపంచంలోనే తొలిసారిగా వీరు గోధుమలు పండించారు. దీనికి ఆన్సర్ 4. ప్రపంచంలోనే తొలిసారిగా వీరు గోధుమలు పండించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో జైన మతాన్ని ఆచరించిన చక్రవర్తులు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు, మహాపద్మనందుడు, అమోఘవర్షుడు, కారవేలుడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 ABCD. నలుగురు కూడా జైన మతాన్ని ఆచరించిన చక్రవర్తులు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత పట్టణాలలో మూపురం కలిగిన ఎద్దు ముద్రిక మరియు ఖడ్గమృగ అవశేషాలు ఎక్కడ లభించాయి? గుమ్లా, కోట్డిజీ, అమ్రి, రోపార్. ఆప్షన్ 3 అమ్రి. యజుర్వేదానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? యజ్ఞాలు యాగాలు సమయంలో పాటించవలసిన నియమాలను గురించి తెలుపుతుంది. దీనిని ఉచ్చరించే వారిని అధ్వర్యు అని అంటారు. దీనిని సంకలనం చేసింది వైశంపాయనుడు. కరెక్ట్ ఆన్సర్ 4 ABC. 3 కూడా కరెక్ట్ ఆన్సర్సే. క్రింది బౌద్ధ సంగీతులలో సరైనది ఏది? మొదటి బౌద్ధ సంగీతి 483 BC అజాతశత్రువు. రెండవ బౌద్ధ సంగీత 383 BC కాలాశోకుడు. మూడవ బౌద్ధ సంగీతి 250 BC మొగలిపుత్త తిత్స. కరెక్ట్ ఆన్సర్ 3 ABC. 3 కూడా సరైన ఆప్షన్సే. అశోకుని శాసనాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. శాసనాలు బ్రహ్మి, ఖరోష్టి, గ్రీక్, అరమిక్ లిపులతో ఉన్నవి. మస్కీ, గుర్జర శాసనాల్లో రాజు పేరు అశోకుడని మాత్రమే ఉన్నవి. 13వ శిలాశాసనంలో 5గురు సమకాలీకున గ్రీకు పాలకుల పేర్లు పేర్కొనబడ్డాయి. 4, 5 శిలాశాసనాల్లో అన్నదమ్ముల మధ్య జరిగిన వారసత్వ యుద్ధాలు పేర్కొనబడ్డాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 A, B మరియు C. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల కాలంలో వసూలు చేసిన పన్నుల గురించి సరికాని జతను గుర్తించండి. సైనికుల కోసం ప్రజలపైన విధించే పన్ను సేనభక్తం. రహదారి పన్ను వార్తని. శ్రమ రూపంలో చెల్లించే పన్ను నిశ్రమ్య. అత్యవసర సమయాల్లో విధించే పన్ను ప్రణయ. కరెక్ట్ ఆన్సర్ 3 C మాత్రమే. అంటే శ్రమ రూపంలో చెల్లించే పన్ను నిశ్రమ్య అనేది సరికాని ఆప్షన్ ఇందులో. మిగిలిన 3 కూడా సరైనవి. ఈ క్రింది వాటిలో ఏది గుప్తుల కాలం నాటి శ్రేణుల లక్షణం కాదు? ముద్రించిన నాణేలు, స్వయం ప్రతిపత్తి లేని సంస్థలు, సాయుధ బలగాలను కలిగి ఉండేవి, బ్యాంకర్లుగా పనిచేశారు. కరెక్ట్ ఆన్సర్ 2 స్వయం ప్రతిపత్తి లేని సంస్థలు గుప్తుల కాలం నాటి లక్షణం కాదు. అభిజ్ఞాన శాకుంతలం అను నాటకాన్ని ఎవరు రచించారు? కాళిదాసు, విష్ణుశర్మ, బ్రహ్మగుప్తుడు, శ్రీనాథుడు. కరెక్ట్ ఆన్సర్ 1 కాళిదాసు. హర్షవర్ధనుని కాలం నాటి నలంద విశ్వవిద్యాలయంకు సంబంధించి సరికాని వ్యాఖ్య ఏది? హర్షవర్ధనుడు విశ్వవిద్యాలయమునకు 10,000 గ్రామాలను దానమిచ్చెను. ఈ విశ్వవిద్యాలయంలో 10,000 మంది విద్యార్థులు, 1,500 మంది ఉపాధ్యాయులు ఉన్నారు.
శీలభద్రుడు విశ్వవిద్యాలయ ప్రధానాచార్యుడిగా ఉండేవాడు. భారతదేశంలో మొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వసతి, ఉచిత భోజనం విద్యార్థులకు కల్పించినది. దీనిలో సరికాని వ్యాఖ్య ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. హర్షవర్ధనుడు విశ్వవిద్యాలయమునకు 10,000 గ్రామములను దానమిచ్చును అనేది సరికాని ఆన్సర్. ఇందులో చోళుల గ్రామ పరిపాలనలో సరైన దాన్ని గుర్తించండి. గ్రామంలోని తోటలను మరియు రహదారులను నిర్వహించే కమిటీ లొత్తవరియం. గ్రామంలోని చెరువును నిర్వహించే కమిటీలను ఎరివరియం అంటారు. పన్నులు వసూలు చేసే గ్రామ కమిటీని పంచవరియం అంటారు. గ్రామాలను సందర్శించే సన్యాసులు, ముడులు, బాగోగులను చూసే కమిటీని ఉదాసీనవర్యం అంటారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ 4 ABC మరియు D. 4 కమిటీలు కూడా సరైన పేర్లే దీనిలో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? రైతులకు పంట రుణాలు ఇచ్చిన తొలి సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఖలీఫా అని తనకు తానే ప్రకటించుకున్న సుల్తాన్ ముబారక్ ఖిల్జీ. భారతదేశాన్ని పాలించిన ఏకైక మహిళా పాలకురాలు రజియా సుల్తాన్. బ్రాహ్మణులపై జిజియా పన్ను విధించిన తొలి సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్. దీనిలో సరికానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ 3. భారతదేశాన్ని పాలించిన ఏకైక మహిళా పాలకురాలు రజియా సుల్తాన్ అనేది సరికానిది. మిగిలిన 3 కూడా కరెక్ట్ ఆన్సర్సే. దక్షిణ భారతదేశంలో వైష్ణవ భక్తి ఉద్యమకారులలో ఒకరైన నింబార్క రచించిన గ్రంథం పేరు ఏమిటి? సర్వమూల, వేదాంత పారిజాత సౌరభ, దాసబోధన, అభంగాలు. కరెక్ట్ ఆన్సర్ 2 వేదాంత పారిజాత సౌరభ. క్రింద పేర్కొన్న సూఫీ సన్యాసుల్లో ఎవరిని గరీబ్ నవాజ్ అని అనేవారు? ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, షేక్ నసీరుద్దీన్ చిరాగ్ ఈ ఢిల్లీ, షేక్ నిజాముద్దీన్ ఔలియా, ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి. కరెక్ట్ ఆన్సర్ 4 ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తిని గరీబ్ నవాజ్ అనేవారు. అక్బర్ చేపట్టిన కొన్ని ముఖ్యమైన లౌకికవాద చర్యలను కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. గోవధను నిషేధించి హిందూ పండగల్లో పాల్గొన్నాడు. ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా అనే ప్రార్థన మందిరంను నిర్మించి ఇస్లాంపై చర్చలు నిర్వహించాడు. తాను వివాహం చేసుకున్న రాజపుత్ర స్త్రీలకు సంపూర్ణ మత స్వేచ్ఛను ప్రసాదించాడు. హిందువులపై విధించే తీర్థయాత్ర పన్నును రద్దు చేశాడు. దీనిలో సరైనది 4 ABCD. 4 కూడా సరైనవే. అక్బర్ ఆదరణలో ఉన్న రామాయణం సంస్కృత గ్రంథాన్ని పర్షియన్ భాషలో ఎవరు అనువర్ణించారు? తోడర్మల్, రజ్మ్నామా, అబ్దుల్ ఖాదిర్ బదౌని, హాజీ ఇబ్రహీం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అబ్దుల్ ఖాదిర్ బదౌని. ఈ క్రింది వారిలో అక్బర్ పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించిన యాత్రికులు ఎవరు? విలియం ఫించ్, ఆంటోనీ మాన్సరేట్, రాల్ఫ్ ఫిచ్. 4 2 మరియు 3. కరెక్ట్ ఆన్సర్ 4 2 మరియు 3 ఆంటోనీ మాన్సరేట్, రాల్ఫ్ ఫిచ్ ఇద్దరు కూడా అక్బర్ పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించారు. క్రింది వాటిలో హర్షవర్ధనకు సంబంధించి సరికానిదేది? ఇతడు బౌద్ధ మతానికి మద్దతుదారు మరియు అభ్యాసం మరియు విద్య యొక్క పెద్ద న్యాయవాది. కాశ్మీర్పై విజయం సాధించాడు. ఇతను ఉత్తర భారతదేశమంతా దండయాత్ర చేసి ఆక్రమించాడు. హర్షవర్ధనుడు పుష్యభూతి సామ్రాజ్యానికి చివరి పాలకుడు. కరెక్ట్ ఆన్సర్ 2 కాశ్మీర్పై విజయం సాధించాడనేది సరికాని ఆన్సర్. ఇందులో మిగిలిన 3 బౌద్ధ మతదారు, ఉత్తర భారతదేశ దండయాత్ర, పుష్యభూతి సామ్రాజ్యానికి చివరి పాలకుడు 3 కరెక్ట్ ఆన్సర్సే.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో శివాజీ చేపట్టనిది ఏది? మసీదులను తొలగించి వాటి స్థానంలో దేవాలయాలను నిర్మించడం, సాంఘిక దురాచారాలను నిషేధించడం, రహదారులు మరియు వంతెనలు నిర్మించడం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ 1, మసీదులను తొలగించి దేవాలయాలను నిర్మించడం అనేది శివాజీ పాలనలో జరగలేదు. మిగిలిన 3 కూడా జరిగినవే. నెక్స్ట్ క్వశ్చన్, దీన్ ఈ ఇలాహీలో చేరిన ఏకైక హిందువు ఎవరు? రాజా మాన్సింగ్, రాజా బీర్బల్, తోడర్మల్, రాజా బిషన్ దాస్. దీనికి కరెక్ట్ ఆన్సర్ 2, రాజా బీర్బల్ దీన్ ఈ ఇలాహీలో చేరిన ఏకైక హిందువు. విష్ణు భాగవత పురాణాలలో ఏ జైన తీర్థంకరుని నారాయణుని అవతారంగా పేర్కొన్నారు? వృషభనాథుడు, పార్శ్వనాథుడు, మహావీరుడు, అరిష్టనేని. కరెక్ట్ ఆన్సర్ 1, వృషభనాథుడు. క్రింది సంఘటన నందు కాలక్రమం ప్రకారం గుర్తించండి. స్వదేశీ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, 2వ రౌండ్ టేబుల్ సమావేశం. దీనికి కరెక్ట్ ఆన్సర్ 1, ACDB. మొదట స్వదేశీ ఉద్యమం జరిగింది, తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం, తర్వాత 2వ రౌండ్ టేబుల్ సమావేశం, తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం. 1857 తిరుగుబాటు రావడానికి తక్షణ కారణం ఏమిటి? డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం, మొఘల్ చక్రవర్తిని ఎర్రకోటను వదిలి వెళ్ళమని ఆజ్ఞాపించడం, భారతీయ పరిశ్రమలపై చావుదెబ్బ తీసిన బ్రిటిష్ విధానం, కొవ్వును పూసిన తూటాల ఉదంతం. దీనికి కరెక్ట్ ఆన్సర్ 4, కొవ్వును పూసిన తూటాల ఉదంతం ద్వారా 1857 తిరుగుబాటు వచ్చింది. ఈ క్రింది గిరిజన ఉద్యమాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. బిల్లుల తిరుగుబాటు గోమ్దార్ కొన్వర్, ఖాసీ తిరుగుబాటు తిరత్ సింగ్, కోల్ తిరుగుబాటు బుద్ధో భగత్, కోండ్ తిరుగుబాటు చక్ర బిసోయ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ 1, బిల్లుల తిరుగుబాటు గోమ్దార్ కొన్వర్ నాయకుడు కాదు. మిగిలిన 3 కూడా కరెక్ట్ ఆన్సర్సే. కింది వాటిని జతపరచుము. సంఘ సంస్కర్తలు, సంస్థలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, రాజా రామ్మోహన్ రాయ్, బ్రహ్మ సమాజం, దయానంద సరస్వతి, ఆర్య సమాజ్, సహజానంద సరస్వతి, కిసాన్ సభ, ఆత్మారాం పాండురంగ, ప్రార్థనా సమాజం. ఉప్పు సత్యాగ్రహం లేదా దండి మార్చ్ కింది వాటిలో దేనికి సంబంధించినది? ఆప్షన్ 3, శాసనోల్లంఘన ఉద్యమంకి సంబంధించినది. వందే మాతరం పత్రికా సంపాదకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ 4, అరబిందో ఘోష్ వందే మాతరం పత్రిక సంపాదకుడు. కింది వాటిని జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ 1, కన్నెగంటి హనుమంతు, పల్నాడు అటవీ సత్యాగ్రహం, సి రాజగోపాలాచారి, శాసనోల్లంఘన ఉద్యమం, అరుణా అసఫ్ అలీ, క్విట్ ఇండియా ఉద్యమం, టంగుటూరి ప్రకాశం, సైమన్ కమిషన్ బహిష్కరణ. 20వ శతాబ్దంలో భారతదేశ వ్యాప్తంగా జరిగిన మొట్టమొదటి ప్రధాన ప్రజా ఉద్యమం ఏది? కరెక్ట్ ఆన్సర్ 2, స్వదేశీ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా జరిగిన మొట్టమొదటి ప్రజా ఉద్యమం. ఆంగ్లేయుల పాలనలో భారత ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న మార్పుల్లో క్రింది వాటిలో సరికానిది ఏది? నగరాలు, పట్టణాలు అభివృద్ధి చెందాయి. ఆధునిక రవాణా, సమాచార వ్యవస్థ అభివృద్ధి చెందింది.
దేశంలో పేదరికం మరింతగా పెరిగింది. భారత సంపద ఇంగ్లాండ్కు తరలి వెళ్ళింది. కరెక్ట్ ఆన్సర్ 1. నగరాలు పట్టణాలు అభివృద్ధి చెందాయి అనేది సరికానిది. సౌర కుటుంబంలో పరిమాణం రీత్యా గ్రహాల అవరోహణ క్రమం. దీనికి కరెక్ట్ ఆన్సర్ 1. బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ పరిమాణ క్రమంగా గ్రహాల అవరోహణ క్రమం ఇది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిని పరిశీలింపుము. ప్రతిపాదన ఏ. చంద్రుని యొక్క ఒకవైపు ఉన్న ప్రాంతం మాత్రమే ఎల్లప్పుడూ భూమికి ఎదురుగా ఉంటుంది. కారణం ఆర్. చంద్రుడు 23.5 రోజులకు ఒకసారి తన అక్షం మీద తన చుట్టూ తాను ఒకసారి తిరుగుతాడు. ఈ సమయం చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి సమానం అవుతుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ 3. ఏ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు. అంటే ఇచ్చిన 2 ఆప్షన్లో ప్రతిపాదన అనేది కరెక్ట్. చంద్రుని యొక్క ఒకవైపు ఉన్న ప్రాంతం మాత్రమే ఎల్లప్పుడూ భూమికి ఎదురుగా ఉంటుంది అనేది కరెక్ట్. కారణం కరెక్ట్ కాదు. ముడత పర్వతాలు ఏ మండలంలో ఏర్పడతాయి? సముద్ర అభిఘాత మండలం, ఆర్కార్క్ అభిఘాత మండలం, ఖండం అభిఘాత మండలం, పైవన్యు. దీనికి కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ 3 ఆప్షన్స్ కూడా ముడత పర్వతాలు ఏర్పడేవి. ధృవాలతో పోలిస్తే భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రత అధికంగా ఉండటానికి కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ 2. ధృవాల వద్ద ఏటవాలుగా పడే సూర్యకిరణాలు భూమధ్య రేఖ వద్ద లంబంగా పడటం వలన భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే కారకాలను గుర్తించండి. ఆప్షన్ 4 A, B, C మరియు D. అక్షాంశం, భూపరివేష్టిత సముద్రాలు, సముద్ర ప్రవాహాలు, అవపాతం. సముద్రంలో నీరు నిర్దిష్ట లక్షణాలతో నిర్దిష్ట దిశలో నిరంతరం ప్రవహించడాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ 3. సముద్ర ప్రవాహాలు అంటారు. కాశ్మీర్ హిమాలయాలు అనగా? కరెక్ట్ ఆన్సర్ 3. సింధు నదికి ఉత్తరంగా ఉన్న హిమాలయాలని కాశ్మీర్ హిమాలయాలు అంటారు. భారతదేశంలో గల పీఠభూములను గుర్తించుము. కరెక్ట్ ఆన్సర్ 4. కాస్ పీఠభూమి, రేవా పీఠభూమి భారతదేశంలో గల పీఠభూములు. అధిక వర్షపాతం కలిగి తేమ, పొడి పరిస్థితుల్లో ఏర్పడే నేలలు ఏ నేలలు? కరెక్ట్ ఆన్సర్ 4. లాటరైట్ నేలలు. క్రింది వానిలో ఏది కరువు నివారణ చర్య కాదు? గ్రామాలలో చెరువుల పూడిక తీయటం, పొలంలో చెరువు తవ్వడం, చెక్ డ్యాంల నిర్మాణం, యూకలిప్టస్ చెట్లు నాటడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ 4. యూకలిప్టస్ చెట్లు నాటడం అనేది కరువు నివారణ చర్య కాదు. సతత హరితారణ్యాలు క్రింది వానిలో ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4. పశ్చిమ కనుమలలో సతత హరితారణ్యాలు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. సాల్ అరణ్యాలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి? ఆప్షన్ 4 మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సాల్ అరణ్యాలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలోని ఏ రాష్ట్రం మిర్చి మరియు పసుపును అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది? ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్. సేతు సముద్రం కాలువ వేటిని కలుపుతుంది? కరెక్ట్ ఆన్సర్ 2. పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ సేతు సముద్రం కలుపుతుంది. కింది వాటిని పరిశీలింపుము. ప్రతిపాదన. భారతదేశంలో ఈశాన్య ఋతుపవనాలతో పోలిస్తే నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. కారణం నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంతో పోలిస్తే ఎక్కువ విస్తృతి గల
అరేబియా సముద్రం మీదుగా కదులుతాయి. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ మరియు ఆర్ నిజమైనవి, ఏకి ఆర్ సరి అయిన వివరణ. క్రింది వానిని జతపరచుము. కరెక్ట్ ఆన్సర్ దీనికి 2. పోచంపాడు గోదావరి నది, హీరాకుడ్ మహానది, మత్తెతిల్లా బెట్వా నది, నాగార్జున సాగర్ కృష్ణానది. భారతదేశంలో తేలియాడే వృక్ష సంపద ఫ్లోటింగ్ వెజిటేషన్తో కూడిన జాతీయ పార్కు ఏది? కరెక్ట్ ఆన్సర్ 2. కైబుల్ లంజావో. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయబడ్డ సహజ వాయువు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ 3. విఘ్నేశ్వరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్కబొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? కరెక్ట్ ఆన్సర్ 1. ఏటికొప్పాక. రైల్వే గ్యారేజ్ రీసెర్చ్ వర్క్షాప్ ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో కలదు? కరెక్ట్ ఆన్సర్ తిరుపతి. నగరాలలో ఉండే క్రింది పరిస్థితులు గ్రామాల నుండి వలసలను ప్రోత్సహిస్తాయి. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీయు. సామాజిక ఆర్థిక గమనశీలతకు ఎక్కువ అవకాశాలు ఉండటం, వైద్య ఆరోగ్య వస్తువులు ఎక్కువగా ఉండటం, క్రీడలు వినోదం విరామాలకు అవకాశాలు అందుబాటులో ఉండటం. రాజస్థాన్లో గల గిరిజన తెగలను గుర్తించుము. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీయు. గరాసియా, సహారియా, దామోర్ 3 కూడా రాజస్థాన్లో కల గిరిజన తెగలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల గిరిజన తెగలను గుర్తించుము. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీయు, జాతపు, కోయ, సుగాలి 3 కూడా ఆంధ్ర రాష్ట్రంలో కల గిరిజన తెగలు. ఈ క్రింది వానిలో సాంప్రదాయ భాషలుగా గుర్తించబడినవి. కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీయు. తమిళ, సంస్కృతం, కన్నడ, మలయాళం, తెలుగు, ఒడియా అన్నీ కూడా సాంప్రదాయ భాషలుగా గుర్తించబడినవే. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక పట్టణ జనాభాను కలిగిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ 2. మహారాష్ట్ర. నగరీకరణ అనగా? కరెక్ట్ ఆన్సర్ 4. 1 మరియు 2. నగర జనాభా పెరగటం, నగరాల సంఖ్య పెరగటం నగరీకరణ అంటారు. స్థూల వలస అనగా? కరెక్ట్ ఆన్సర్ 1. ఒక సంవత్సర కాలంలో ఒక నిర్దిష్ట ప్రాంతాలలోకి వలస వచ్చిన వారిని, అక్కడి నుండి వలస వెళ్ళిన వారి యొక్క మొత్తం సంఖ్యను స్థూల వలస అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల జిల్లా ఏది? కరెక్ట్ ఆన్సర్ 1. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. పేదరిక సూచికలో అట్టడుగు స్థానంలో గల రాష్ట్రం ఏది? ఆన్సర్ బీహార్. ఆంధ్రప్రదేశ్లో చదరపు కిలోమీటర్కు జనసాంద్రత ఎంత? కరెక్ట్ ఆన్సర్ 1. 304. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ లిమిటెడ్ను ఎప్పుడు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ 1. 1974. క్రింది వాటిని జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ 1. మహిళా సమృద్ధి యోజన 1993, ఇందిరా మహిళా యోజన 1995, స్వజలధార యోజన 2002, జనని సురక్ష యోజన 2005. క్రింది వాటిని జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ 3. నిర్మయ ఆరోగ్య సంరక్షణ పాలసీ, దిశ పాఠశాలకు పంపేందుకు వీలుగా సిద్ధం చేయడం, సమర్థ్ ఉపశమనం కలిగించే రక్షణ కవచం, జ్ఞానప్రభ విద్యా సహకారానికి శిక్షణ కార్యక్రమం. అణుశక్తి విధానం
అంతరిక్ష విధానం అనేవి ప్రభుత్వ విధానాలలో దేనికి సంబంధించినవి? ఆన్సర్ 4 భద్రతాపరమైన విధానాలు. క్రింది వాక్యాలను పరిశీలించండి. ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయపరమైన సమస్యల పరిష్కార దిశగా ప్రపంచ దేశాలు చేపట్టిన ఒక మహావిప్లవమే సంక్షేమ యంత్రాంగం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యుఎన్ఓ ప్రతిపాదించిన సంక్షేమం అన్ని దేశాలకు విస్తరించింది. సామాజిక సంక్షేమ భావనకు కేంద్రం ఇంగ్లాండ్. పై వాక్యాలలో సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ 3 A, B మరియు C 3 కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, రాజీవ్ గాంధీ కౌమార బాలికల సాధికారత పథకం RGSEAG ప్రధాన లక్ష్యాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 A, B, C 3 సరైనవి. కౌమార బాలికల పోషకాహార ఆరోగ్య స్థితిని మెరుగుపరచడం, పాఠశాలలో చేరిన బాలికలను సాంప్రదాయ మరియు సాంప్రదాయేతర విద్యలో చేర్చడం ద్వారా జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం, కిశోర ప్రాయంలోని బాలికల అభివృద్ధి సాధికారతలను సాధించటం. ఈ 3 సరైనవి. క్రింది వాక్యాలలో సరైనవేవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ABCD 4 కూడా సరైనవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత యువతను ఒక్క వేదికపైకి తీసుకువచ్చేందుకు మేరా యువ భారత్ పేరుతో స్వయం ప్రతిపత్తి గల ఒక వేదికను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2023 అక్టోబర్ 11న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందుకు ఆమోదముద్ర వేశారు. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు ఉన్న 40 కోట్ల మంది యువతను ఈ వేదికలో చేరడానికి అర్హులుగా నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న వాతావరణం, కమ్యూనికేషన్లు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్ అవకాశాలు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలకు యువతకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దనున్నారు. కింది వాక్యాలను పరిశీలించండి. మహిళలు మరియు దిశ కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు, సత్వర న్యాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 18 దిశ మహిళా స్టేషన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొదటి దిశ మహిళా పోలీస్ స్టేషన్ రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 9, 2020న ప్రారంభించారు. రాష్ట్రంలో మంగళగిరి, విశాఖపట్నం, తిరుపతిలలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్లను ఆధునీకరిస్తారు. అన్యాయానికి గురైన మహిళ రాష్ట్రంలో ఎక్కడైనా ఫిర్యాదు చేసేందుకు 0 FIR సౌకర్యం కల్పించారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ 4 A, B, C మరియు D 4 సరైనవే. పోక్సో చట్టం కింది వాటిలో దేనికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ 2 పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించడం కోసం పోక్సో చట్టం తీసుకొచ్చారు. కింది వాటిలో సరి కాని జతను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ 4 అప్రెంటిస్ చట్టం 1950 అనేది సరైనది కాదు. మిగిలిన 3 బాల్య వివాహ నిరోధక చట్టం 1929, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986, వెట్టి కార్మికుల నిషేధ చట్టం 1976 సరైనవి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ 2 A, B మరియు C. బచ్పన్ బచావో ఆందోళన్, ప్రథమ్, చైల్డ్ రైట్స్ అండ్ యూ ఈ 3 కూడా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి ఉన్న స్వచ్ఛంద సంస్థలు. భారత్లో యువత నివేదికను విడుదల చేసిన మంత్రిత్వ శాఖ ఏది? కరెక్ట్ ఆన్సర్ 3 కేంద్ర గణాంక కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ. మహారాష్ట్రలో అగ్రకులాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ బాలశాస్త్రి జంబేకర్. క్రింది వాక్యాలను పరిశీలించండి. బ్రిటిష్ చరిత్రకారులైన జేమ్స్ స్టూవర్ట్ మిల్ భారతదేశ చరిత్రను మత
పట్టికపై విభజిస్తూ ప్రాచీన హిందూ చరిత్ర, మధ్యయుగాల ముస్లిం చరిత్ర, ఆధునిక యుగ ఇంగ్లీష్ చరిత్రగా చిత్రీకరించాడు. వలసవాద చరిత్రకారులందరూ చరిత్రను హిందూ ముస్లిం మధ్య జరిగిన సంఘర్షణగా అభివర్ణించారు. కరెక్ట్ ఆన్సర్ 3. A మరియు B రెండు కూడా సరైనవి. క్రింది వాటిలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోపా పథకానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ పథకాన్ని సెప్టెంబర్ 30, 2022న ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ భవన నిర్మాణ కార్మిక కుటుంబాల్లోని పేద యువతుల వివాహాలను ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కేటగిరీకి నగదు ప్రోత్సాహకం 1,00,000, ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహం చేసుకున్న వారికి 1.20 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తారు. పై వాక్యాలలో సరైనది ఏది? A, B మరియు C మూడు కూడా సరైనవి. కింది వాటిలో సరైన వ్యాఖ్యలను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ దీనికి ఆప్షన్ 3 ABC మూడు సరైనవి. 1927లో సైమన్ కమిషన్ షెడ్యూల్డ్ కులం అనే పదాన్ని మొదటిసారిగా వాడింది. 1935 భారత ప్రభుత్వ చట్టంలో షెడ్యూల్డ్ కులం అనే పదాన్ని అధికారయుతంగా వాడారు. భారత ప్రభుత్వం భారత రాజ్యాంగ షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వుల ద్వారా షెడ్యూల్డ్ కులాల పూర్తి జాబితాను విడుదల చేసింది 1950. క్రింది వాటిలో గిరిజన సంక్షేమంలో ముఖ్య పాత్ర పోషించిన ప్రభుత్వేతర సంస్థలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ 4 A, B మరియు C అండ్ D. కస్తూర్బా స్మారక నిధి, సర్వ సేవా సంఘ్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, గాంధీ స్మారక్ నిధి. అన్ని మతాలలోని దళితులకు ఎస్సీ హోదా కల్పించాలని సిఫారసులు చేసిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ 1 రంగనాథ్ మిశ్రా కమిషన్. సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లిక అని నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ 3 మెకైవర్. లైంగిక ప్రక్రియలపై నియంత్రణ లేకుండా ఉన్న పురాతన సమాజాల నుండి కుటుంబం ఆవిర్భవించిందని తెలిపిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ 2 ప్లిస్. భార్యాభర్తల మధ్య ఉన్న బంధుత్వాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ 1 ప్రాథమిక వైవాహిక బంధుత్వం. బ్రాహ్మణుడు తన వర్ణం స్త్రీని మాత్రమే కాక ఇతర వర్గాల క్షత్రియ, వైశ్య, శూద్ర నుండి వివాహం చేసుకోవడాన్ని ఏ వివాహం అంటారు? కరెక్ట్ ఆన్సర్ 3 అనులోమ వివాహం. సర్ హెర్బర్ట్ రిస్లే అభిప్రాయం ప్రకారం భారతదేశంలో కుల వ్యవస్థ ఆవిర్భావానికి కారణం? కరెక్ట్ ఆన్సర్ 4 జాతి విభేదాలు, అనులోమ వివాహాలు. కింది వాటిని జతపరచండి. పశుపోషణ తెగ తోడ, వేట చెంచు, పోడు వ్యవసాయం బైగా, గేదెలు బోటియా. కరెక్ట్ ఆన్సర్ 4. కింది వాక్యాలను పరిశీలించండి. జాతి అనేది సాధారణంగా ఒక వ్యక్తి నివసించే సమాజం ఆధారంగా వారసత్వంగా వచ్చిన స్థితి. ఒక జాతి సమూహం యొక్క సభ్యత్వం భాగస్వామ్య సంస్కృతి ద్వారా నిర్వచించబడుతుంది. పై వాక్యాలలో సరైనది ఏది? A మరియు B రెండు కూడా సరైనవి. కింది వాటిలో సరి కాని జతను గుర్తించండి. షహాద విశ్వాసం, సౌమ్ ఉపవాసం, సలాహ్ ప్రార్థన, జకాత్ యాత్ర. కరెక్ట్ ఆన్సర్ 4 జకాత్ యాత్ర అనేది సరైనది కాదు. ముస్లిం సమాజంలో స్త్రీ అంతస్తుకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి.
కరెక్ట్ ఆన్సర్ 2 ఏ, బి మరియు సి 3 కూడా సరైనవే. ఇస్లాం మతం ముస్లిం స్త్రీకి ఆస్తిలో హక్కును పురుషులకు మాదిరిగా కల్పించింది. స్త్రీకి ఆస్తి హక్కు కల్పించడం ఇస్లాం మతం చేసిన గొప్ప సేవల్లో ప్రధానమైనదని కేఎం కపాడియా తెలిపాడు. వివాహానికి స్త్రీ అంగీకారం తప్పనిసరి అని ఇస్లాం మతం భావిస్తుంది. ఒక ప్రయోజనం కోసం పితృవంశానుక్రమాన్ని, మరొక ప్రయోజనం కోసం మాతృవంశానుక్రమాన్ని పాటించే పద్ధతిని ఈ పేరుతో పిలుస్తారు. ఆన్సర్ 2 ద్వంద్వ మాతృవంశానుక్రమం. క్రింది వాటిలో కుల ఉద్యమాలు ఏవి? ఆత్మగౌరవ ఉద్యమం, నాడార్ ఉద్యమం, ఎజోవా ఉద్యమం 3 కూడా కుల ఉద్యమాలు. ఆధునిక భారతదేశంలో మతతత్వం యొక్క ఆవిర్భావం మరియు పెరుగుదలకు దోహదపడిన ప్రధాన కారణాలేవి? ఆన్సర్ 4 ఏబిసిడి. బ్రిటిష్ విభజించు పాలించు విధానం, బ్రిటిష్ విద్యా విధానం, బ్రిటిషర్ల రెవెన్యూ విధానాలు, బెంగాల్ విభజన, మింటో మార్లే సంస్కరణలు అన్నీ కూడా మతతత్వం యొక్క ఆవిర్భావం పెరుగుదలకు దోహదపడిన కారకాలు. క్రింది వాటిలో ప్రాంతీయ తత్వానికి సంబంధించి వ్యాఖ్యలను పరిశీలించండి. ఒక ప్రాంతానికి చెందిన వారిపైన అధిక ప్రేమ వ్యామోహం కలిగి ఉండటం, తన ప్రాంతం కాని వారిని ద్వేషించడమే ప్రాంతీయ తత్వం. ప్రాంతీయ విశ్లేషణ అనే భావనను వెలుగులోకి తెచ్చినది వాల్టర్ క్రిస్టలర్. ప్రాంతీయ విశ్లేషణను సామాజిక సాంస్కృతిక దృగ్విషయాలకు విస్తృతపరిచినది స్కిన్నర్. ఈ 3 కూడా సరైన ఆప్షన్సే.